హాయ్ అండి, నమస్కారం. నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. వల్లభనేని వంశీ గారు ఎన్ని రోజులకు బయటకు వస్తారు అన్న చెప్పండి అని అడుగుతున్నారు. వల్లభనేని వంశీ గారి మీద పెట్టిన కేసులు అన్నీ అవనండి. ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా, ఎన్ని నాన్ బెయిల్ కేసులు అయినా, ఎన్ని ఛార్జ్ షీట్లు అయినా మినిమం నాకు తెలిసి 45 డేస్లో బయటకు వచ్చేస్తారు. ఎందుకంటే ఈ కేసులు నిలబడవు. ఫైనల్గా ఎంత నాన్ బెయిలబుల్ కేసెస్ పెట్టినా, ఎన్ని పీటీ వారెంట్లు తీసుకున్నా కానీ కోర్టులో నిలబడవు. ఎందుకు అలా అంటున్నానంటే, కోర్టుకు కావాల్సింది సాక్ష్యాధారాలు మాత్రమే. సో ఒక వ్యక్తిని కొట్టారంటే ఏ సమయంలో కొట్టారు, ఎందుకు కొట్టారు, ఎవరి సమక్షంలో కొట్టారు అన్నది కంప్లైంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు సత్యవర్ధన్ గారిని కిడ్నాప్ చేశారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంటే అది ప్రూవ్ చేసుకోవాల్సిన సత్యవర్ధన్ గారు, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని వల్లభనేని వంశీ గారు కాదు. వాళ్ళు ఏమంటారు, కక్షపూరితంగా పెడుతున్నారు, ఇవన్నీ ఫాల్స్ ఎఫ్ఐఆర్లు, బేస్లెస్ ఎలిగేషన్స్తో ఈ కంప్లైంట్లని ఫైల్ చేస్తున్నారండి అంటున్నారు. అది వాస్తవమే. దేనికంటే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కాడ గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టడం వీళ్ళు చేసిన మిస్టేక్. ఆఫ్టర్ ఆల్ 300-400 crores స్కామ్ జరిగింది చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం, మినిమం 50 days అనుకుంటా రిమాండ్ చేయడం జరిగింది అప్పుడు. సో ఇప్పుడు దానికి ప్రతిఫలమే ఇది. సో ఇంకా ఉన్నారు వాళ్ళు కూడా. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఒక క్లారిటీకి వచ్చేసారు. అందరూ అరెస్ట్ అవుతామన్నది క్లారిటీ వచ్చేసారు. వీళ్ళు అన్ని కేసులు పెట్టినా కానీ వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళ లీగల్ టీం కానీ వాళ్ళు లోనికి వెళ్ళిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కక్షపూరిత కేసులు. ప్రజలకు ఉపయోగపడేది చేయాలి. అది ఆ పార్టీ అయినా, ఇది ఈ పార్టీ అయినా, ఏ పార్టీ అయినా కానీ ప్రజలకి ఏమి అవసరం, పేదవాళ్ళకి ఏం అవసరం, ప్రజలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు, ఈ ఇంపార్టెంటు. సో ఎనీవే బయటికి వచ్చేస్తారు వల్లభనేని వంశీ గారు. కేసులు కూడా ఫైనల్గా నిలబడవు. కోర్టు కావాల్సిన సాక్ష్యాధారాలు. మొన్న నందిగాం సురేష్ గారు మినిమం 40 days 45 daysలోనే బయటకు వచ్చేసారు. అంతే. రీసెంట్గా ఒక 2 days బ్యాక్ సత్తెనపల్లి కోర్టులో ఆయనంతగా ఆయన ఇండివిజువల్గా అరెస్ట్ అయ్యాడు. సో ఇవన్నీ చిన్న చిన్న కేసులు ఫైనల్గా నిలబడవు. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.